Yes, yes. Okay. Yes, yes. They will provide a discount up to 5 to 10%, which will reduce the production figure. Anti-aging agents, and it has very any kind of residential property. banana fiber and biopolymer. To see that how industry see that it achieves its objectives, and thank you for the opportunity. Thank you. I request Honorable Tirupati's Ratan Tata Innovation Hub. Forward and give his message. The Tata Group has set benchmarks for harnessing what already we see on the electric vehicles, batteries. And now in the Just now, I heard so many people, their messages, their views, everything. This idea, how it came, I have to explain. Otherwise, it will be a vicious circle. In the journey, I thought how to use this brand to work with us. So much of contribution, ideas, and all. To keep his ideas alive, we wanted to create some. Then naturally, very difficult to promote at that time. Going on educating. We didn't have engineering colleges. Study IT or higher education, they will get good jobs. Then they believed me. They educate their children. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేపట్టిన ఈ ఇన్నోవేటివ్ ప్రోగ్రాం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇదొక తొలి అడుగు. ఎవరైతే యంగ్ ఆంటర్ప్రెనర్స్ ఉన్నారో, ఎవరైతే సొంతగా స్టార్టప్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో, ఎవరికైతే ఆ చేసే స్పిరిట్ ఉందో, కానీ ఒక గైడెన్స్, ఒక పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 24 గంటల్లో తెరిచిన 24 గంటల్లో 160,000 పైచులకు యంగ్స్టర్స్ స్టార్టప్ కంపెనీస్ పెడతామని చెప్పి రిజిస్టర్ అయ్యి ఇప్పుడే చూసాం. ఏదో సరికొత్త వరల్డ్ రికార్డు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సృష్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక ఆలోచన.
ప్రతి యువకుడు చదువుకొని కష్టపడి ఏదో ఒకటి అవుదాం అనుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఈ రతన్ టాటా లివ్స్ ఫర్ ఎవర్ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మరి రతన్ టాటా ఫ్యూనరల్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఈ హబ్ అండి. సో ప్రతి ఒక్క ఆంటర్ప్రినర్లో వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత దాని వెనకాల రతన్ టాటా అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. హీ ఆల్వేస్ విల్ బీ రిమైండెడ్, లివ్డ్ ఫర్ ఎవర్ అన్నట్టు వీళ్ళ ఆలోచనలు నిజంగానే బ్రహ్మాండమైన ఒక వరవడి. దాంట్లో భాగంగా ఈరోజు మేము కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు అందరం కలిసి ఈరోజు తిరుపతి మొత్తం 5 చోట్ల మరి ప్రారంభించారు ఒకటేసారి. దాంట్లో తిరుపతి ఒకటి ఉంది. ఈరోజు గర్వంగా ఉంది. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో ఒక ఎమ్మెల్యేలా ఈరోజు మేము కూడా ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్లా, ఎందుకంటే మేము కూడా ఈజ్ అవర్ ఫస్ట్ జాబ్ ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికయ్యాం. అలానే ప్రతి ఆంటర్ప్రెన్యూర్ కూడా తొలడుగా ఉంటుంది. ఒకసారి ఆ తొలగడుగు పడిన తర్వాత ఆ కరెక్ట్గా ఆ సన్షైన్ దిక్కు పోతున్నప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళని ఎవరు ఆపలేరు. అదే చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇంత ముందర విజన్ 2020 అంటున్నారు. విజన్ 2020 అంటే అసలు ఏమని మేమే నవ్వుకున్నాం, ఏంట్రా బాబు 2020. ఈరోజు విజన్ 2049 అంటారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ విల్ నెవర్ స్టాప్. హీ ఆల్వేస్ ఎ విజనరీ లీడర్ అండ్ ఆల్వేస్ అ పర్సన్ హూ గైడ్స్ ఆల్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ రైట్ ట్రాక్. అందుకోసమే ఈరోజు ఒక 5-6 కంపెనీస్ని ముందు పెట్టుకొని, లెట్ ఇట్ బి గ్రీన్కో, లెట్ ఇట్ బి అదానీ, లెట్ ఇట్ బి అమర్ రాజా అండ్ of course రతన్ టాటా కంపెనీస్ అండ్ అదర్ కంపెనీస్ దేర్. సో ఇవన్నీ కంపెనీస్ కలిసి ఈరోజు ఒక గైడెన్స్ పవర్ లాగా, పవర్ అండ్ అండర్ వన్ రూఫ్ అన్నట్టు చూసుకొని ఈ 5 చోట్ల ఈ రతన్ టాటా హబ్ పెట్టడం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. అట్లనే దీంట్లో చూస్తే మరి స్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు, అట్నే స్టార్టప్ కంపెనీకి వాళ్ళకి సపోర్ట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఇది అన్ని రంగాల్లో చదువు లేని వాళ్ళకి కావచ్చు, చదువు ఉన్న వాళ్ళకి కావచ్చు, అన్నిటికీ కూడా వాళ్ళకి చెప్పి చేయొచ్చు. దట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో రికగ్నిషన్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ అ గ్లోబల్ వే. సో గ్లోబల్ రికగ్నిషన్ కూడా వాళ్ళు చేసి అనేకమైన బెనిఫిట్స్ అటు ప్రభుత్వం తరపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి, స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి అన్ని విధాలుగా ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతుందని తెలియజేసుకుంటూ ఇది ఒక మొదటి అడుగు. కలెక్టర్ గారి ఈరోజు మాట్లాడుతుంటే చెప్తున్నారు, విదిన్ 3 days బ్రహ్మాండంగా ఇది మార్చారని చెప్తున్నారు. ఇది ఒక స్టాండ్ అలోన్ హబ్ లాగా క్రియేట్ చేసి వారు కూడా చెప్తున్నారు 1 monthలో రూపురేఖలు మార్చి దిస్ ఈజ్ వన్ ఆఫ్ కైండ్ ఇన్ ద స్టేట్ అన్నట్టు తీర్చిదిద్దాం. దాంట్లో ఏ రకమైన సాయం కావాలన్నా, ఏ రకంగా హెల్ప్ కావాలన్నా వీఆర్ ఆల్సో దేర్ అని చెప్పి తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు స్పోక్స్ ఇనాగ్రేట్ చేయటం జరిగింది. మనకి ఇది ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ కోసం ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో, హబ్ వచ్చేసి మనకి అమరావతిలో ఉంటుంది, స్పోక్స్ అక్రాస్ ద స్టేట్లో విశాఖపట్నంలో ఒక స్పోక్, రాజమండ్రిలో ఒక స్పోక్, అదేవిధంగా అనంతపురంలో ఒకటి, తిరుపతిలో ఒకటి మరియు విజయవాడలో ఒకటి, ఇట్లాగా 5 చోట్ల స్పోక్స్ కూడా ఉంటాయి. ఇది ఒక కేవలం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా ఉండదు. ఇది ఒక కంపెనీ, ఒక సెక్షన్ 8 కంపెనీ. దీంట్లో ప్రతి ఒక్క స్పోక్లో ఒక లీడ్ పార్ట్నర్ ఉంటారు. మనకొచ్చేసి అదానీ ఈజ్ అవర్ లీడ్ పార్ట్నర్. అదేవిధంగా టూ మోర్ పార్ట్నర్స్ ఉన్నారు మన దగ్గర, నవయుగ అండ్ అమర్ రాజా. వీళ్ళందరూ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఈ ముగ్గురు. అది కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్ మనకి ఐఐటి తిరుపతి ఉన్నారు. వీళ్ళ నలుగురితో పాటు
మనకి ప్రభుత్వం నుంచి కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ అండ్ ఆల్సో అకాడమిషియా. సో వీళ్ళందరూ కలుసుకొని, ఎందుకంటే ఏ ఒక్క సెక్టార్తో కేవలం ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అవ్వదు, మనకి అందరు కలిస్తేనే మనం ఇన్నోవేషన్ సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఒక వినూత్నమైనటువంటి మోడల్ని దేశంలోనే తొలిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మన స్వర్గీయ వన్ ఆఫ్ ద బెస్ట్ నేషనల్ ట్రెజర్ శ్రీ రతన్ టాటా గారు పేరు మీద ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టడం జరిగింది. హబ్ కూడా మనకి టాటా సన్స్ వాళ్ళు లీడ్ పార్ట్నర్గా ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్పోక్లో అక్కడ ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్స్ ఉంటారు. మన తిరుపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదొక నాలెడ్జ్ సిటీ. మనం చూసుకున్నట్టయితే ఐఐటి ఉంది, ఐసర్ ఉంది, మనకి మహిళా యూనివర్సిటీ ఉంది, ఎస్వి యూనివర్సిటీ ఉంది, వెటర్నరీ యూనివర్సిటీ ఉంది, IIIT ఉంది, క్రియా యూనివర్సిటీ ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది. లైక్ దట్ వీ హ్యావ్ 14 నేషనల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్. ఒకవైపు అకాడమిషియా ఉన్నారు, ఇంకోవైపు ఇండస్ట్రీ చూసుకుంటే స్టేట్లోనే ఇన్ఫ్యాక్ట్ కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ శ్రీ సిటీ ఉంది, నాయుడుపేట పార్క్ ఉంది, అదేవిధంగా రౌత్ సుర్మాల ఇస్ కమింగ్ అప్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ క్రిస్ సిటీ ఉంది మనకి. ఇక్కడే మనకి దగ్గరలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 ఉంది. ఇట్లా చూసుకుంటే మంచి ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మన జిల్లా జీడిపి కూడా 45% ఇండస్ట్రీ నుంచే ఉంది. ఇట్లా అకాడమిషియా, ఇండస్ట్రీ ఇదంతా కలుపుకొని ఒక మంచి వాతావరణంలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది ఇన్నోవేషన్కి అది ఈరోజు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ తిరుపతి ద్వారా చేయడం మన ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ బిల్డింగ్లో మనం ఈ స్పోక్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చే నెల రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో మంచి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఎవరైనా రావచ్చు, స్కూల్ పిల్లలు రావచ్చు, కాలేజ్ పిల్లలు రావచ్చు, ఆర్ఎల్స్ ఎంఎస్ఎంఈస్ నుంచి రావచ్చు, ఆర్ఎల్స్ మహిళలు ఎస్హెచ్జి మహిళలు రావచ్చు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ఇండస్ట్రీ పార్ట్నర్స్, నాలెడ్జ్ పార్ట్నర్స్తో కలుపుకొని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళు కొత్త ఆంటర్ప్రెనర్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన పిలుపు 1 family 1 entrepreneur. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేది ఆయన ఇచ్చినటువంటి పిలుపు. 30 ఏళ్ల క్రితం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని ఆయన పిలుపిచ్చారు. దాంట్లో చూసుకున్నట్టయితే ఈరోజు మనకు సుమారుగా ప్రతి ఆల్టర్నేట్ కుటుంబంలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారు. ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ నుంచి, అర్స్టైల్ ఆంధ్రప్రదేశ్ నుంచి అబ్రాడ్ సెటిల్ అయ్యారు. వాళ్ళ నుంచి కూడా వెల్త్ క్రియేషన్ అనేది జరిగింది. అదే దాంట్లో భాగంగానే 2047 కల్లా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్, స్పోక్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ఇన్నోవేటివ్ మోడల్ గౌరవ ముఖ్యమంత్రి గారు విత్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్తో ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ స్పోక్స్. సో ఫ్రమ్ ఇట్ విల్ బి ఏ గుడ్, ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఒక తొలి అడుగులుగా మనం ముందుకెళ్ళి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ అక్రాస్ తిరుపతి డిస్ట్రిక్ట్ అండ్ అక్రాస్ మనకు అనుబంధం ఉన్నటువంటి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని ఈరోజు మీ మీడియా సముఖంగా కూడా అందరికీ విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ.